అమ్మటి రాంబాబు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏం పీకలేదు, ఓడిపోయి కూర్చున్న తర్వాత కూడా ఏం పీకట్లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రాష్ట్రానికి మట్టేసి బురదేసి ఉన్నాళ్ల పాపం అంతా ఎత్తి మీద వేసుకుని విచ్చలవిడిగా తిరగటమే పనిగా పెట్టుకుని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అంతే. జోగి రమేష్ ది అయ్యో వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. జోగి రమేష్ మీద లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి చాలా కక్ష ఉంది. పాసు బీకేవులే నువ్వేడొండు పోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. ఎవరో పట్టుకొచ్చారు, వాటి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు, దానిలో జోగి రమేష్ పేరు చెప్పారు. దీనిలో జోగి రమేష్ గారి హస్తం ఉంది అని రాస్తారు, రాసి అరెస్ట్ చేస్తారు. పొద్దున్నే అటు చూడు బే. ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు చెబితేనే తిట్టు గాని పోలీస్ శాఖ గాని దీని మీద దృష్టి పెట్టింది. అంతకుముందు జోగి రమేష్ మీద ఏమైనా దృష్టి పెట్టిందా ప్రభుత్వం? అంటే అది ఎవరు కక్ష ఉంటే వారిని తీసుకెళ్లి లోపలేసేటటువంటి ఒక వికృతమైనటువంటి చేష్టలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అద్దేపల్లి జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి తంబాలపల్లిలో ఏదైతే లిక్కర్ కేసులో ఇరుక్కొని ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్న జయచంద్రారెడ్డి, నీకు ఇబ్రహీంపట్నంలో ఏవైతే నకిలీ మద్యం దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న అద్దేపల్లి జనార్దన్ రావు. జనార్దన్ రావు అనేవాడు ఎవడు తెలియదు. అసలు ఆ మనిషితో నాకు పరిచయాలు లేవు, మాట్లాడే సంబంధాలు లేవు, అది సత్సంబంధాలు అంతకన్నా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సిండికేట్ వ్యాపారాన్ని అంతా ఇప్పుడు నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్దన్ రావుకి అప్పగించి మీరు స్లీపింగ్ పార్ట్నర్ గా ఉన్నారంట. జోగి రమేష్ కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు చూడండి. తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్. జనార్దన్ కూడా చాలా బాగా తెలుసు. జనార్దన్ చాలా బాగా కాదు, మా బజార్ లో మా తాతగారు మేము ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు మా చిల్లర పుట్టు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడతాయి, ఖచ్చితంగా చెప్తాను. చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళ నాన్నగారు మా నాన్న అందరూ మాకు తెలుసు. మీ గురించి ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు. సరే, మా పరిచయస్తుడు. నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. చేస్తా. నేను ఒకటి అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, మేధావుల్ని, న్యాయ నిపుణుల్ని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ ఈ కేసుకి నిర్బంధించారే ఏమిటి పాపం అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అటు చూడు బే. ఇక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు, ఒక విగ్గురాజు గాడు ఉన్నాడు. ఆ విగ్గురాజు గాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. పెద్ద మాట అన్నాడు సార్. ఆడి మొహం చూస్తే, ఇప్పుడు ఆ టీవీలో ఆడి దరిద్రుడి మొహం చూస్తే ఎలా ఉంది? ఆ గోర్ఖా గాడికి క్రాస్ బ్రీడ్ లో ఉన్నాడు వాడు. మాకు అనాలని ఉంటుందండి. అంటే ఇలా ఇన్ని మాటలు అన్నప్పుడు ఏమన్నా గాజులు తొడిగి కూర్చున్నావా? ఐ గాట్ ద ఫ్రీడమ్ నౌ. ఎందుకంటే ఈ ఎదవ వాగిన వాగుడికి, వాడు నవ్విన నవ్వుకి ఐ గాట్ ఎవ్రీ రైట్ టు సే. బట్ ఈ ఫేసు కళ్ళు కనపడకుండా ఇటు గురకాగాడి మొహం ఇడు ఇన్ని అనాలని ఉంటుంది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సిన తిట్టారుగా, ఇంకా రెస్పెక్ట్ ఎందుకు లేండి. ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ కేస్, మీరు పెట్టిందే స్మాల్ కేస్. ఎవరు ఆపగలుగుతారు? భగవంతుడు దిగొచ్చినా ఆపలేడు. మీ మీద విమర్శలు జరుగుతూ ఉంటాయి, పోస్టులు పెడుతుంటాం, మేము కూడా పెడతాం, యూట్యూబ్ లో పెడతాం, ఇన్స్టాగ్రామ్ లో పెడతాం, ఫేస్బుక్ లో పెడతాం, పబ్లిక్ లో చెప్తాం, అన్ని చోట్ల చెప్తాం. వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. జోగి రమేష్ కేసు ఏంటి నాకు అర్థం కాలేదు. జోగి రమేష్ ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. వాటిలో అట్టాగే ఉంటుంది, దానిలో కల్తీ ఉంటది. బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటుంది, దాంతో కల్తీ ఉంటది. ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాడు, చాలా చోట్ల సాక్ష్యాధారాలతో చెప్తున్నాను నేను. పెట్టమని కేసు చూస్తాం. ఈ రేంజ్ లో తింటున్నారు. వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. వీ హ్యావ్ ఎ లీగల్ టీమ్. ఎక్కడైనా సరే ఇలా అపవాదులు వేసి అన్యాయంగా అక్రమంగా నెల తరబడి జైల్లో పెడితే వాటిని ఎదుర్కొంటాం. చాలా ధైర్యంగా ఉన్నాడు. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. నిన్ను జైలు అర్థమైంది. ఏంటి కేసు? జోగి రమేష్ కేసు కల్తీ ఎప్పుడు జరిగింది? మా ప్రభుత్వంలోనా? రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకోరా. ఆయన ఎవరో చెప్పాడని రాసేస్తారా? ఆయన రేపు నా మీద చెబుతాడు. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఎందుకు కక్ష ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ కేసు దొరికిందో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ కేసు దొరికింది? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.
లేకపోతే ఆ కాశీబుకలో నేను తుక్సిరావు చనిపోయారు కదా, దానిలో పెట్టేవాళ్ళు. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వు ఎక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. ఈ కేసు కాబట్టి దానిలో పెట్టేవాళ్ళు. ఏదో కేసు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరో ఒకరిని పట్టుకెళ్ళి వాడి చేత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి రేపు నన్ను అరెస్ట్ చేయాలని అంబటి రాంబాబు గారు వస్తామని రాస్తారు. ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.